ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 128 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కాలం క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు ఉంటేనే కదా ఆయన త్రోవలో నడవడానికి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ధన్యులు అవ్వడానికి మనమందరం ధన్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మీ క్రైస్తవులు అని చెప్పుకుంటూనే రహస్య పాపాలు విడవట్లేదు. మేము మనసు పొందాము, బాప్తీసం తీసుకున్నాం, యేసయ్య బిడ్డలమని చెప్తూనే ఆదివారం చర్చికి రాకుండా ఎగ్గొట్టి సినిమాలు సీరియల్ చూస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, సిగరెట్లు పాన్ పరాకులు తింటున్నారు. ఎందుకు? భయం లేదు. ఆఫ్టర్ ఆల్ నీకు ఒక రోగం వస్తేనే, ఒక బీపీ వస్తేనే కారం ఉప్పు తినడం మానేస్తున్నావే, అలాంటి షుగర్ వస్తేనే తీపి తినడం మానేస్తున్నావే. కానీ నా దేవుడు చూస్తున్నాడని భయపడి తప్పులు చేయటం మానటం లేదు. ఎందుకు? అలా కాకుండా ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు అంటే భయపడదాము, ఆయన యెహోవా భయభక్తులు కలిగి జీవితం పరలోక రాజ్యం చేరుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక.